జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. తల్లి తల్లయ్యే యోగం లేని నాకు మా అక్క నాకు ఆ భాగ్యాన్ని కల్పించింది. నా జీవితాన్ని కాపాడడం కోసం తను పడరాని కష్టాలన్నీ పడింది. ఏం కావాలని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. ఈ టెస్ట్ని ఎలా ఆపాలో తెలియక నా కుటుంబం అంతా ఆందోళనలో ఉంది. ఆ పరీక్షలో నెగ్గలేనని తెలుసు. ఆయనలాగూ చిన్ని తన కూతురు కాదని తెలిస్తే తట్టుకోలేరు. తెలిసి ఆయన్ని పోగొట్టుకోలేను. తెలిసి అందరినీ బాధ పెట్టలేను. నేనంటూ లేకపోతే ఈ DNA టెస్ట్ జరగదు. అందుకే నేనే ఉండకూడదని నిర్ణయించుకున్నాను. ప్రాణం తీసుకోవడం తప్పే, కానీ నాకు తప్పటం లేదమ్మా. కన్న బిడ్డలా చూసుకున్నాను. ఈ నిజం తెలియకుండా ఆయన్ని కాపాడమ్మా. ఇకనైనా నా వాళ్ళు సంతోషంగా ఉండేలా చూడు. చిన్నిని చూసుకునే చివరి చూపు నాకిదే. ఇదే. ఏంటి మమ్మీ ఏడుస్తున్నావు? టెస్ట్ ఏదో అన్నారుగా, బాగా రావాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నావా? నీ కోరిక అమ్మవారు తీరుస్తానులే. ఇప్పుడు హాస్పిటల్కేనా వెళ్ళేది? వెళ్దామమ్మా. నువ్విక్కడే ఉండు, నేనొస్తాను. ఏం చేయను మమ్మీ? దీంతో ఆడుకో. సరే మమ్మీ. ఏమైంది మమ్మీ? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా, కంట్లో నలుసు పడింది. నువ్విక్కడే ఉండమ్మా, ఆడుకో. ఉమ్, ఉమ్. చిన్నక్క, అందరూ అందరూ నన్ను క్షమించండి. ఏ అమ్మాయి, అయ్యో అయ్యో అయ్యో, అయ్యో 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 అయ్యో, ఎవరో అమ్మాయి దూకేసింది. ఎవరైనా కాపాడండి. డాక్టర్, డాక్టర్, ప్రమాదం ఏం లేదు. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్. నేను చూడొచ్చా డాక్టర్? తనను ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. అలాగే డాక్టర్. అంజలి, సార్. మెడిసిన్ రాసిస్తాను, ఓకే సార్. ఇచ్చేయి. షూర్ సార్. రండి. అప్పు, మమ్మీ. అక్క, మెడిసిన్స్. నేను తీసుకొస్తాను అన్నయ్య. డాడీ, నేను కూడా వస్తాను, దాహంగా ఉంది. రామా. అక్క, వేరే పేషెంట్కి మెడిసిన్ ఇవ్వాలి, ఇచ్చేసి వస్తానక్క. ఎందుకప్పు ఇలా చేసావు? ఏం చేశాను చిన్నక్క? కోనేరులో ఎందుకు దూకావని అడుగుతోంది అప్పు. లేదు చిన్నబావా,
కాలు జారిందని నువ్వు చెప్పింది అబద్ధమని నాకు తెలుసు. నువ్వు కావాలని దూకావని అక్కడ చూసిన ఒక ఆవిడ చెప్పింది. ఏంటమ్మా, నీ ప్రాణాలను తీసుకోవాలని చూసావా? ఏమైనా అయ్యుంటే? మాట్లాడవే అప్పు. విన్నావుగా రాజేష్ ఏమన్నాడు, చూసావుగా చిన్ని ఎలా తల్లడిల్లిపోతుందో. చనిపోతేనే సమస్యలు తీరిపోతాయా? అలా అనుకుంటే ఈ భూమి మీద మనిషి అన్నవాడే ఉండడే. నాకింకేం చేయాలో తోచలేదు చిన్నక్క. ఇప్పుడు ఏమైపోయిందని అప్పు? నువ్వు చేసింది కరెక్ట్ కాదప్పు. ఏం చేయమంటావు చిన్నక్క? వచ్చి DNA టెస్ట్ చేయించుకోవాలా? చిన్ని, నేను ఫోన్ మాట్లాడొసి వస్తాను. ఇవి పెద్దమ్మకిచ్చే. ఓకే డాడీ. సరే వెళ్ళు, నేను వస్తాను. చేస్తే చెన్ని చెన్ని నా కూతురు కాదన్న నిజం తెలిసిపోతుంది. దాన్ని ఆయన తట్టుకోలేరు. అంతా నా వల్లే కదా. అందుకే నేనే లేకుంటే ఏ బాధ ఉండదనే, ఏ బాధ ఉండదని. అమ్మ ఏడుస్తుందేంటి? పిచ్చిదానా, అందుకని చచ్చిపోవాలనుకుంటున్నావా? నాకింక వేరే దారి కనిపించలేదు చిన్నక్క. ఈ DNA టెస్ట్ నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా అర్థం కాలేదు. నేననే దాన్నే లేకపోతే DNA గొడవే ఉండదు కదా. చిన్ని నా కన్ను కూతురు కాదని, చిన్ని నా కన్ను కూతురు కాదని ఎవరికీ తెలియదు, ఎవరికీ తెలియదు, తెలియదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.